కథ ప్రారంభంలో ఒక తల్లి తన కూతురితో గడిపే అద్భుతమైన క్షణాలను చూపిస్తారు. కొన్ని నిమిషాల్లోనే తన కూతురు వయసుకు రావడం, మరికొన్ని క్షణాల్లోనే తన మరణాన్ని కూడా చూపిస్తారు. ఆనందం కాస్త విషాదంగా మారిపోతుంది. కట్ చేస్తే అదే తల్లి క్యారెక్టర్ కాలేజీలోకి రావడం కూడా చూస్తాం. తన పేరు డాక్టర్ లూయిస్ బ్యాంక్. నిజానికి ఇందాక వచ్చిన స్టోరీ మొత్తం ఒక కళ. అయితే ఈ కళ తనకి ఏదో నార్మల్ గా డ్రీమ్ లా కాకుండా ఒక విజన్ లా రెగ్యులర్ గా వస్తూనే ఉంటుంది. కానీ తనకి తెలియని విషయం ఏంటంటే ఆ డ్రీమే తన లైఫ్ ని పూర్తిగా మార్చబోతోంది అని. సో ఈ డ్రీమ్ కి తన లైఫ్ కి ఎలా లింక్ ఉంటుంది అన్నది తెలియాలంటే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ డ్రీమ్ లో ఉన్న తన కూతురు పేరు హ్యానా. ఈ పేరుకు సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. అండ్ అలానే స్టోరీ మధ్యలో కొన్ని మైండ్ బెండింగ్ సిచ్యువేషన్స్ అండ్ మనకి తెలియని చాలా రకాల సైన్స్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. అన్నిటిని చాలా ఈజీగా బ్రేక్ డౌన్ చేసామావా. ఇన్ కేస్ మీరు ఈ మూవీని ఫస్ట్ టైం చూస్తున్నా కూడా క్లైమాక్స్ కి వచ్చేప్పటికి సినిమా క్లీన్ అండ్ క్లియర్ గా అర్థమైపోతుంది. సో లేట్ చేయకుండా సినిమాలోకి దూరిపోయి ఈ మాస్టర్ పీస్ ని ఎంజాయ్ చేద్దాం. హాయ్ మామా, వెల్కమ్ టు మూవీ మస్తీ. నేను మీ జేపీ. లూయిస్ ఈ యూనివర్సిటీలో లెక్చరర్ గా పనిచేస్తూ ఉంటుంది. అండ్ తను ఒక లింగ్విస్టిక్, అంటే ఎన్నో భాషలు అండ్ వాటి స్టైల్స్ అండ్ మెథడ్స్ గురించి ఆమెకు బాగా తెలుసు. సో అలా తన డ్యూటీలో భాగంగా స్టూడెంట్స్ కి క్లాస్ చెప్పడానికని రాగానే క్లాస్ లో పట్టుమని 10 మంది కూడా కనిపించారు. ఇంకా తను క్లాస్ లోకి రావడానికి ముందు బయట సిచ్యువేషన్ కూడా చాలా గందరగోళంగా ఉండడం గమనిస్తుంది. అదే విషయాన్ని స్టూడెంట్స్ తో ఏం జరుగుతుంది, ఎందుకని ఎవరు రాలేదు క్లాస్ కి అని అడిగితే స్టూడెంట్స్ లో ఒకరు న్యూస్ ఛానల్ చూడమని చెప్తారు. న్యూస్ లో ఒక పెద్ద షాకింగ్ విషయం తెలుస్తుంది. ప్రపంచంలోని 12 ప్రాంతాల్లో 12 ఏలియన్ స్పేస్ షిప్స్ ల్యాండ్ అయ్యాయి. అండ్ దీనివల్ల మొత్తం ప్రపంచం లాక్డౌన్ చేయవలసిన పరిస్థితి వచ్చేలా ఉంది అని వింటుండగానే నెక్స్ట్ మినిట్ కాలేజ్ లో కూడా ఫైనల్ బెల్ రింగ్ అవుతుంది. మొత్తం కాలేజ్ ఖాళీ అయిపోతుంది. ఇంకా అదే రోజు రాత్రి లూయిస్ ఇంటికి వెళ్లి టీవీ ఆన్ చేయగానే అక్కడ కూడా ఏలియన్స్ న్యూస్ వస్తూ ఉంటది. అదేది పెద్దగా పట్టించుకోకుండా నిద్రపోతుంది. అయితే ఇక్కడ తను పడుకున్నా కూడా టీవీ రన్నింగ్ లోనే ఉంటది. దానికి అర్థం లూయిస్ ఒంటరిగా జీవిస్తూ ఉంటది. సో ఆ లోన్లీ ఫీలింగ్ ని ఓవర్కమ్ చేయడం కోసం టీవీ రన్నింగ్ లోనే పెట్టి పడుకుంటది. మరుసటి రోజు యూనివర్సిటీకి వెళ్తే మొత్తం క్యాంపస్ ఖాళీగా ఉంటుంది. తను మాత్రం తన క్యాబిన్ లోకి వచ్చి ఏలియన్స్ గురించిన అప్డేట్స్ చూస్తూ ఉండగా సడన్ గా కొంతమంది తన క్యాబిన్ లోకి ఎంట్రీ ఇస్తారు. వాళ్ళల్లో ఒకరు యుఎస్ ఆర్మీకి చెందిన కర్నల్ వెబర్. తను ఆమెను కలవడం కోసమనే వస్తాడు. నేను అనుకున్న రెగ్యులర్ టీచర్ దగ్గరికి ఆర్మీ ఎందుకు వచ్చిందా అని తర్వాత తెలిసింది. 2 ఏళ్ల క్రితం లూయిస్ పర్షియన్ భాషను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి ఆర్మీకి సహాయం చేసింది. ఆ ఏలియన్ భాషను అర్థం చేసుకోవడానికి ఆమె సహాయం కావాలని కర్నల్ అక్కడికి వచ్చాడు. అప్పుడే కర్నల్ ఆ ఏలియన్స్ తో జరిగిన ఒక రికార్డింగ్ ని ప్లే చేస్తాడు. నిజానికి మిలిటరీ ఫోర్స్ మొత్తం ఏలియన్స్ తో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏలియన్స్ కూడా వారితో మాట్లాడుతూ ఉన్నాయి. అయితే ఏం మాట్లాడుతున్నాయి అన్నది ఏమీ అర్థం కాలేదు. సో ఆ ఏలియన్స్ లాంగ్వేజ్ ని డీకోడ్ చేయమని కర్నల్ తనని అడుగుతాడు. లూయిస్ ఏలియన్ల భాషను విన్న వెంటనే ఆమె కూడా ఏమీ అర్థం కాదు. ఎందుకంటే అది మన భూమి మీద మాట్లాడే ఏ భాషతో కూడా సంబంధం లేకుండా ఉంది. దానివల్ల వారు ఏం చెప్తున్నారో గ్రహించలేకపోతుంది. అప్పుడు లూయిస్ కర్నల్ తో ఈ భాషను క్రాక్ చేయాలంటే నన్ను ఆ ఏలియన్స్ దగ్గరకు తీసుకెళ్లమని అడుగుతుంది. కానీ కర్నల్ నిరాకరిస్తాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే రోజు రాత్రి లూయిస్ తన ఇంట్లో ప్రశాంతంగా నిద్రిస్తూ ఉండగా సడన్ గా ఏవో శబ్దాలు విని ఉలిక్కిపడి లేచి కిందకి వెళ్లి చూస్తే కర్నల్ లూయిస్ కోసం హెలికాప్టర్ ను తీసుకుని వచ్చుంటాడు. యూ హ్యావ్ 10 minutes అని చెప్పాక తనని ఎక్కించుకుని తీసుకెళ్తాడు. అప్పుడే మనకి ఇంకొక కొత్త క్యారెక్టర్ పరిచయం అవుతుంది. తన పేరు అయాన్. అయాన్ ఒక బయాలజిస్ట్. ఏలియన్స్ ఆ భూమికి ఎందుకు వచ్చాయి అండ్ వారి బయాలజికల్ పర్పస్ ఏమై ఉంటుంది అనే విషయంలో అతను లూయిస్ కి సహాయం చేయబోతాడు. అలా అందరూ కలిసి ఏలియన్ తో కమ్యూనికేట్ చేయడానికి ఏర్పాటు చేసిన క్యాంప్ ఉన్న లొకేషన్ కి చేరుకుంటారు. ఇక్కడ నుంచి సినిమా వేరొక ప్రపంచానికి తీసుకెళ్తుంది మావా. డైరెక్టర్ ఈ సీన్స్ ని ఎలా రాసుకున్నాడో తెలియదు గానీ చూస్తున్నంతసేపు అలా సినిమాలోకి వెళ్ళిపోతాం. అండ్ ఇద్దరు అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పటి వరకు ఏం జరిగింది అన్న దాని మీద విశ్లేషణ చేసుకుంటారు. ఇంకా డాక్టర్స్ వారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అండ్ టిప్స్ ఇచ్చి వ్యాక్సినేషన్స్ కూడా ఇస్తారు, ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులు పడకోకుండా ఉండడం కోసం. లాస్ట్ గా ఏలియన్ షిప్స్ లో ఉన్న రేడియేషన్ ని తప్పించుకోవడం కోసం వారికి సూట్స్ ని వేస్తారు. ఇక్కడితో మొత్తం రెడీ. నెక్స్ట్ ఏలియన్స్ ని కలిసి వారితో మాట్లాడడమే ఆలస్యం. అయితే ఏలియన్స్ స్పేస్ షిప్ లోకి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి ఉండదు. ఆ స్పేస్ షిప్ గేట్స్ సర్టెన్ టైమ్ లోనే ఓపెన్ అవుతాయి. అప్పుడు మాత్రమే వెళ్ళగలం. అలా లూయిస్ అండ్ అయాన్ ఇద్దరు కలిసి ఆ ఏలియన్ స్పేస్ షిప్ వైపుగా ప్రయాణిస్తారు. అప్పుడే ఆ అద్భుతాన్ని చూసి లూయిస్ మైమర్చిపోతుంది. లేపాక్షి స్తంభం గాల్లో వేలాడుతున్నట్టుగా ఈ ఏలియన్ షిప్ కూడా అలా కొంత దూరంలోనే గాల్లో ఆగిపోయి ఉంటుంది. ఆ షిప్ దగ్గరికి చేరుకున్నాక అక్కడ నుండి లోపలికి వెళ్ళడానికి సుమారుగా ఒక 30 అడుగుల ఎత్తులో ఉంటుంది. సో ఒక క్రేన్ సహాయంతో లోపలికి వెళ్ళడానికి రెడీ అవుతారు. అండ్ వారితో పాటుగా కల్నల్ అండ్ మరికొంతమంది మిలిటరీ ఆఫీసర్స్ కూడా జాయిన్ అవుతారు. మొత్తం అందరూ కలిసి సగం దూరం వెళ్ళాక వారి నెట్వర్క్ అండ్ రేడియో సిగ్నల్స్ అన్ని కట్ అయిపోతాయి. ఇంకా బయట ఉన్న వారితో కమ్యూనికేషన్ పూర్తిగా ఆగిపోతుంది. అప్పుడే ఆశ్చర్యంగా అక్కడ గ్రావిటీ చాలా భిన్నంగా పనిచేస్తూ ఉండడం చూస్తారు. ఇది చూసిన లూయిస్ భయపడిపోతూ ఉంటుంది.
ఉంటది, ఎందుకంటే ఇదంతా తనకి చాలా కొత్తగా ఉంది. అప్పుడే ఒక విచిత్రాన్ని చూస్తాం. అదేంటంటే అక్కడున్న ఆఫీసర్స్ లో ఒకరు తన దగ్గర ఉన్న ఫ్లాష్ లైట్ ని పైకి విసరగానే అది అక్కడే ఆగిపోతుంది. నిజానికి ఆ స్పేస్ షిప్ కి అండ్ భూమికి మధ్యలో ఒక గేట్ వే ఉంటుంది. ఆ గేట్ వే క్రాస్ అయితే స్పేస్ షిప్ గ్రావిటీలోకి ప్రవేశిస్తాం. ఈ స్పేస్ షిప్ లో గ్రావిటీని మన భూమి మీద గ్రావిటీతో పోలిస్తే పూర్తి ఆపోజిట్ లో ఉంటుంది. అందుకే ఫస్ట్ లో మనం అందరినీ రివర్స్ లో చూస్తాం. తర్వాత కన్వీనియన్స్ కోసం రెగ్యులర్ గ్రావిటీ లాగా చూపిస్తారు. అతి కష్టం మీద చివరికి ఏలియన్స్ కనిపించే స్థలం దగ్గర చేరుకోగానే అక్కడ ఐమాక్స్ థియేటర్ స్క్రీన్ లాంటిది ఒకటి ఉంటుంది. ఇదంతా చూస్తున్న లూయిస్ కి భయంతో ఫుల్ గా చెమటలు పడుతున్నాయి. ఇది గమనించిన కర్నల్ లూయిస్ కి ధైర్యం చెప్తాడు. అప్పుడే మరొక అద్భుతాన్ని చూస్తాం. ఆ స్క్రీన్ దగ్గరికి స్లో మోషన్ లో గుండెలదిరే అడుగుల చొప్పుడుతో 2 వింత జీవులు అక్కడికి వచ్చాయి. వాటిని చూసిన తక్షణం లూయిస్ స్తంభించిపోయి వాటిని చూస్తూ అలానే నిల్చుండిపోతుంది. కల్నల్ ఎంతలా అరుస్తున్నా తన నుండి ఎలాంటి సమాధానం రావడం లేదు. నెక్స్ట్ మినిట్ స్క్రీన్ టెన్స్ లోకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ న్యూస్ మొత్తం ప్రపంచంలో జరుగుతున్న అల్లర్ల గురించి చెప్తున్నారు. అప్పుడే మనకి ఏజెంట్ హాల్బ్రెన్ పరిచయం అవుతాడు. తను ఫారిన్ ఏజెంట్స్ తో ఈ ఏలియన్ షిప్స్ గురించిన అప్డేట్స్ తీసుకుంటూ ఉంటాడు. కాజ్ ఆ ఏలియన్ షిప్స్ అమెరికాలోనే కాకుండా మిగిలిన 11 దేశాల్లో కూడా ఉన్నాయి. అండ్ వారంతా కూడా ఆ ఏలియన్స్ తో మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా అన్ని దేశాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి అప్డేట్స్ ని పంచుకుంటూ ఉంటాయి. ప్రతి దేశంలో అందరికీ ఒకటే డౌట్ ఉంటుంది, ఈ ఏలియన్స్ ఎందుకు వచ్చాయి అండ్ వారి అసలు ఉద్దేశం ఏంటి అని. ఇదిలా ఉండగా ఏలియన్స్ ఏం మాట్లాడుతున్నాయో అర్థం చేసుకోవడానికి లూయిస్ ప్రయత్నాలు చేస్తూ ఉంటది. ఆ రికార్డింగ్స్ లో గుర్గురు సౌండ్స్ తప్ప ఏమీ అర్థం కావడం లేదు. అప్పుడే వారి నెక్స్ట్ సెషన్ టైం అవుతుంది. సో మళ్ళీ సూట్స్ వేసుకోవడానికి రెడీ అవుతూ ఉండగా లూయిస్ ఫుల్ గా భయపడుతూ చుట్టూ చూస్తూ ఉంటే సడన్ గా పైన ఉన్న ఒక వైట్ బోర్డ్ కనిపిస్తుంది. మరోపక్క మొత్తం టీం తన కోసం బయట వెయిట్ చేస్తూ ఉండగా లూయిస్ అక్కడికి వచ్చింది. అయితే ఈసారి తనతో పాటుగా ఆ వైట్ బోర్డ్ ని కూడా పట్టుకొచ్చింది. కానీ ఆ వైట్ బోర్డ్ ఎందుకు తెస్తుంది అన్నది ఎవ్వరికి అర్థం కాలేదు. అది చూసిన కర్నల్ ఇదెందుకు అని అడిగితే దానికి లూయిస్ వారి భాషని ఎంత విన్నా ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. సో నా ఆలోచన ప్రకారం వారి భాష మనకి అర్థం కాకపోయినప్పటికీ వారికంటూ ఒక లిపి ఉండి ఉండొచ్చు కదా, ఇన్ కేస్ అలా వారికే కనుక లిపి ఉంటే అది మనకి హెల్ప్ అవుతుంది అని చెప్పగానే అందరూ ఇది కూడా లాజిక్కే అని చెప్పి ఆ బోర్డ్ తో సహా లోపలికి వెళ్తారు. ఇంకా లూయిస్ ఆ బోర్డ్ మీద హ్యూమన్ అని రాసి ఆ ఏలియన్స్ కి చూపించి వారితో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సడన్ గా ఏలియన్స్ మాయమైపోయి అందరూ బిత్తిరిపోయారు ఏం జరిగింది అని. నెక్స్ట్ మినిట్ యాంప్లిఫైయర్స్ లో సిగ్నల్స్ అమాంతం పెరిగిపోయి ఇంకా ఘోరమైన సౌండ్స్ వస్తున్నాయి. అందరూ భయపడిపోయారు. తర్వాత ఆ ఏలియన్స్ మళ్ళీ అక్కడికి వచ్చి అందరికి షాక్ ఇచ్చేలా ఆ 70mm స్క్రీన్ మీద సడన్ గా ఏదో బొమ్మను వేశాయి. ఇది చూసిన లూయిస్ అండ్ ఇయాన్ ఫుల్ గా ఆనందపడతారు. కాజ్ అవి వారి భాషలో అక్షరాలని ప్రెజెంట్ చేశాయి అని. కానీ కల్నల్ కి మాత్రం పిచ్చిలేస్తుంది. పైన నుండి ప్రెషర్ ఫుల్ గా ఉంది, వీళ్ళేమో ఆడుకుంటున్నారు అని. తర్వాత అందరూ క్యాంపుకి తిరిగి వచ్చి ఆ ఇమేజెస్ ని చెక్ చేయడం మొదలు పెడతారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ ఏలియన్స్ భాష మన భాషలా లీనియర్ గా కాకుండా అది పూర్తిగా వృత్తాకారం అంటే సర్కిల్ రూపంలో ఉంటుంది. అది చూసిన లూయిస్ కి మెంటల్ ఎక్కేసింది. దీన్ని ఎలా చదవాలి, ఎలా క్రాక్ చేయాలనేది ఏమీ అర్థం కావడం. అప్పుడే కర్నల్ లూయిస్ దగ్గరికి వచ్చి చైనా వాళ్ళు ఆల్రెడీ ఆ ఏలియన్స్ తో యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. అదే కనుక జరిగితే మొత్తం ప్రపంచం నాశనం అవుతుంది. వీలైనంత త్వరగా ఆ కోడ్ లాంగ్వేజ్ ని క్రాక్ చేయాలని చెప్పి ఒక ప్రశ్నను లూయిస్ తో అడుగుతాడు. ఈ లాంగ్వేజ్ మొత్తం సర్కిల్స్ లో ఉంది కదా, అది మనం ఎలా క్రాక్ చేయగలం, ఏమన్నా ఆలోచన చేసావా అని అడిగితే అప్పుడు లూయిస్ తన ఐడియాని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనం ఫస్ట్ వారికి కాస్తంత గ్రామర్ ని నేర్పిద్దాం. ఉదాహరణకి ఏలియన్స్ దగ్గరికి వెళ్లి నేను ఇలా నడుస్తున్నాను అని చూపిస్తూ అదే విషయాన్ని మనం బోర్డు మీద రాస్తాం, లైక్ అయాన్ వాక్స్. సో ఆ ఏలియన్స్ ఆ యాక్షన్ ని అర్థం చేసుకుని వారి భాషలో నడవడాన్ని ఎలా రాస్తారు అన్నది మనకి చూపిస్తారు. అలా కొన్ని యాక్షన్స్ ని చూపిస్తూ కమ్యూనికేట్ చేస్తే కొద్ది రోజుల్లోనే వారికి మన ఇంటెన్షన్ ఏంటి అన్నది క్లియర్ గా అడగొచ్చు అని అంటుంది. ఇది విన్న కల్నల్ గుడ్ ఐడియా, కీప్ గోయింగ్ అని చెప్తాడు. నెక్స్ట్ సెషన్ లో ఏలియన్స్ దగ్గరికి వెళ్ళాక లూయిస్ బోర్డు మీద మై నేమ్ ఇస్ లూయిస్ అని రాసి చూపిస్తుంది. కానీ ఏలియన్స్ కి అది అర్థం కాక పాత సింబల్స్ ని మళ్ళీ చూపిస్తారు. ఇది చూసిన లూయిస్ కన్ఫ్యూజన్ లో ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తనకి అక్కడే ఉన్న పిచ్చుక కనిపిస్తుంది. అది బాగా హెల్దీగా ఉంది. వెంటనే తనకు ఒక ఐడియా వచ్చింది. అయితే ఈ ఐడియాతో పాటు ధైర్యం కూడా చాలా అవసరం. అలా మొత్తం ధైర్యాన్ని మూటగట్టుకొని ఏలియన్ స్క్రీన్ దగ్గరకు వెళ్లి ఆ రేడియేషన్ సూట్ ని విప్పేస్తుంది. ఇది చూసిన ఆఫీసర్స్ ఫుల్ గాబరా పడిపోతూ ఉంటారు. విచిత్రం ఏంటంటే అక్కడ ఎయిర్ చాలా ప్యూర్ గా ఉంది అండ్ వారికి ఎలాంటి హాని జరగదు. అలా సూట్ తీసి ఆ బోర్డ్ ని చూపించి కొన్ని యాక్షన్స్ చేస్తూ నేను లూయిస్ ని అని చెప్తుంది. అప్పుడు ఆ ఏలియన్స్ కూడా కొత్త సింబల్స్ ని ప్రెజెంట్ చేస్తాయి. వెంటనే అయాన్ కూడా సూట్ ని తీసి ఐయామ్ అయాన్ అని చూపించగానే రెండవ ఏలియన్ తన పేరుని ప్రెజెంట్ చేస్తుంది. అయితే ఆ లాంగ్వేజ్ వారికి అర్థం కాక అయాన్ ఆ 2 ఏలియన్స్ ని సరదాగా అబాట్ అండ్ కస్టెల్లో అని పిలుస్తాడు. ఈ పేర్లు లూయిస్ కూడా నచ్చాయి. అండ్ ఇక్కడ నుంచి సినిమాలోని డీప్ సైకాలజీ, బయాలజీ అండ్ మెంటలాలజీ స్టార్ట్ అవుతుంది. స్పేస్
స్పేస్ షిప్ నుంచి బయటకు వచ్చాక సడన్ గా లూయిస్ కి మళ్ళీ విజన్స్ కనిపించడం స్టార్ట్ అయ్యాయి. తన డ్రీమ్ లో కనిపించిన అదే అమ్మాయి మళ్ళీ కనిపిస్తూ ఉంటది. ఎందుకు కనిపిస్తోంది అన్నది అర్థం కావడం లేదు. కాసేపటికి తేరుకున్నాక తిరిగి క్యాంపుకి రాగానే వారిపైన టెస్టులు నిర్వహిస్తారు. ఇంకా ఫుల్ గా శానిటైజ్ కూడా చేస్తారు. కాజ్ వారిద్దరూ సూట్స్ ని తీసేశారు కాబట్టి. కానీ ఆశ్చర్యంగా వారికి ఏమీ కాలేదు. ఎలాంటి బ్యాక్టీరియా, వైరస్, రేడియేషన్ లాంటి సిమ్టమ్సే లేవు. అంటే ఏలియన్స్ స్పేస్ షిప్ పూర్తిగా సేఫ్ అన్న విషయం కన్ఫర్మ్ అవుతుంది. ఇలా వారు ప్రతిరోజు ఏలియన్స్ ను కలుస్తూనే ఉంటారు. కొన్ని రోజుల్లో అయిపోతుంది అనుకుంటే ఆ సెషన్ ఇప్పటికే ఒక నెల రోజులు గడిచిపోయి ఉంటాయి. అయినా కూడా ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. బట్ లూయిస్ మాత్రం పట్టు వదలకోకుండా నిద్రాహారాలు మాని ఆ లాంగ్వేజ్ ని డీకోడ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అప్పుడే అయాన్ బ్యాక్గ్రౌండ్ లో ఆ లాంగ్వేజ్ అండ్ ఏలియన్స్ గురించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అన్నాడు. బేసిక్ గా ఈ ఏలియన్స్ కి 7 legs ఉన్నాయి అండ్ సైంటిఫిక్ టర్మ్ లో దీన్ని హెప్టాపాడ్స్ అంటారు. ఇది ఒక గ్రీక్ వర్డ్. హెప్టా అంటే 7 అండ్ పాడ్ అంటే ఫుడ్. సో 7 కాళ్ళ జీవులు లైక్ ఆక్టోపస్, స్క్వాడ్స్ ఇలా. అందుకనే వాటికి హెప్టాపాడ్స్ అన్న పేరుని పెడతారు. కానీ వీరి గురించి విశేషమైనది ఏంటంటే వారి భాష. హెప్టాపాడ్స్ భాష 2 భాగాలుగా ఉంటుంది. మొదటిది హెప్టాపాడ్ ఏ. ఇది శబ్దాల భాష. గంభీరమైన ప్రతిధ్వనుల్లా వచ్చే ఈ సౌండ్లను మనుషులు ఏ కోణంలో నుండి అయినా కానీ అర్థం చేసుకోలేరు. కానీ వారి అసలు రహస్యం హెప్టాపాడ్ బి లో ఉంటుంది. అది వారి రిటర్న్ లాంగ్వేజ్. బేసిక్ గా మనం వాక్యాలను పద్ధతిగా లైన్ బై లైన్ రాస్తాం. కానీ హెప్టాపాడ్స్ మాత్రం వారి మాటల్ని పదాల రూపంలో కాకుండా మొత్తం మీనింగ్ వచ్చేలా ఒకేసారి ఒక వలయంలా అంటే కంప్లీట్ సర్క్యులర్ ఫార్మాట్ లో బొమ్మల్లా రాస్తారు. అదే ఇందాక చూసాం కదా. ఈ లాంగ్వేజ్ ప్యాటర్న్ ని లింగ్విస్టిక్స్ సెమాసయోగ్రాఫిక్ రైటింగ్ సిస్టమ్ అని పిలుస్తారు. సెమాసయోగ్రాఫిక్ లాంగ్వేజ్ అంటే అక్షరాలు ఇంకా వాటి ద్వారా వచ్చే శబ్దాల మీద ఆధారపడదు. మీనింగ్ ని నేరుగా సింబల్స్ ద్వారా కన్వే చేస్తుంది. లైక్ ట్రాఫిక్ సిగ్నల్స్, స్టాప్, ప్రొసీడ్, యూటర్న్, స్పీడ్ బ్రేక్స్, ఇంకా మ్యాథమెటికల్ సింబల్స్ లైక్ ప్లస్, మైనస్, ఈజ్ ఈక్వల్ టు. వీటితో పాటు మ్యూజికల్ నోటేషన్స్, హై టోన్స్, లో టోన్స్ ఇలా. ఈ సింబల్స్ మనం చూడగానే అర్థం చేసుకుంటాం. వాటికి లిపి అవసరం ఉండదు. డైరెక్ట్ సింబల్స్ తో మీనింగ్ అర్థమైపోతుంది. అండ్ హెప్టాపాడ్ రిటర్న్ లాంగ్వేజ్ కూడా ఇలాంటిదే. అది సౌండ్స్ ని రాయదు, అర్థాన్ని నేరుగా రాస్తుంది. అదే విషయాన్ని లూయిస్ డీకోడ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఆ సర్కిల్లో కనిపించే చిన్న చిన్న ఇంక్ మచ్చలు, కర్వులు, అన్ఈవెన్ స్ట్రోక్స్ ఆల్ టుగెదర్ ఒక పూర్తయిన సందేశాన్ని ఇస్తుంది అని. అండ్ ఈ లాంగ్వేజ్ కి స్టార్టింగ్ గానీ ఎండింగ్ గానీ లేదు. బట్ మీనింగ్ మాత్రం చాలా క్లియర్ గా ఉంటుంది. ఈ సింబల్స్ ను డీకోడ్ చేయడం అనేది పదాలు నేర్చుకోవడం కాదు, ఒక కొత్త విధంగా ఆలోచించడం లాంటిది. ఈ సింబల్స్ ని అర్థం చేసుకోవడంలో నేను నెలలు గడిచిపోయాయి. ఇంకా వాటితో వారి భాషలో మాట్లాడడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో అన్న అయోమయంలో పడిపోయారు. కానీ లూయిస్ మాత్రం వదలకుండా ట్రై చేస్తూనే ఉంటుంది. అయితే తనకి ఆ విజన్స్ మాత్రం ఆగడం లేదు. ఏం జరుగుతుందో తెలియక కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. మరొక పక్క మిలిటరీ టీమ్ లో కొంతమంది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని చూస్తూ వారు చెప్పే మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. వీరి బిహేవియర్ చూస్తే ఏదో పెంట చేసేలాగానే కనిపిస్తున్నారు. అప్పుడే ప్రశాంతంగా నిద్రిస్తున్న లూయిస్ డోర్ ని ఎవరో నాక్ చేసినట్టుగా అనిపించి వెళ్లి చూస్తే కర్నల్ అక్కడికి వచ్చాడు. ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయాన్ని తనకు చూపించాలని బేస్మెంట్ లోకి తీసుకెళ్తాడు. అక్కడ చైనా వాళ్ళు మాట్లాడుకున్న కన్వర్జేషన్ ని డీకోడ్ చేయమని అడగగానే అందులో ఒక భయంకరమైన మెసేజ్ ఉంటుంది. అది విన్న వెంటనే కర్నల్ ఇట్స్ టైమ్ టు ఆస్క్ క్వశ్చన్స్ అని చెప్పి తనని మళ్ళీ లోపలికి తీసుకుని వెళ్తారు. అయితే ఈసారి లూయిస్ ఈ భాషను ఎంతలా విలీనం చేసుకుంది అంటే రెగ్యులర్ లాంగ్వేజ్ లాగా వారితో అవలీలగా కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. అదే విషయంగా లూయిస్ హెప్టాపాడ్స్ తో మీరు భూమికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. హెప్టాపాడ్స్ మళ్ళీ సర్క్యులర్ ప్యాటర్న్ లో ఒక మెసేజ్ ని తయారు చేస్తారు. ఈ సర్క్యులర్ ప్యాటర్న్ ను డీకోడ్ చేసిన తర్వాత లూయిస్ కు ఒక షాకింగ్ మెసేజ్ తెలుస్తుంది. యూజ్ వెపన్ అంటే ఆయుధాన్ని ఉపయోగించండి అని ఏలియన్స్ చెప్తున్నట్టుగా కనిపించింది. ఇది చూసిన లూయిస్ గందరగోళంలో పడిపోతుంది. తాను ఏదైనా తప్పుగా అర్థం చేసుకున్నదేమో అని. అదే ఆలోచనతో హెప్టాస్ భాషలో వెపన్ అనే పదానికి మనం అనుకునే అర్థం కాకుండా మరో అర్థం ఉండి ఉండొచ్చు అని ఆమె అనుమానిస్తుంది. కానీ కల్నల్ మాత్రం ఏలియన్స్ యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నారని భావిస్తాడు. ఇదే విషయం ఇతర దేశాలకు కూడా తెలిసిపోతుంది. ఏలియన్స్ వెపన్ అన్నారనే ఒక్క మాటతో ప్రపంచం మొత్తం భయంతో వణికిపోతుంది. ఇప్పటి వరకు కలిసి పనిచేస్తున్న దేశాలు ఒక్కొక్కటిగా డిస్కనెక్ట్ అయిపోతాయి. చైనా మొదటిగా అన్ని దేశాలతో కమ్యూనికేషన్ కట్ చేసి ఏలియన్స్ పై స్వతంత్రంగా దాడి చేసేందుకు సిద్ధమవుతుంది. దానిని చూసి ఇతర దేశాలు కూడా అదే ఆలోచన చేస్తాయి. అప్పుడే లూయిస్ అండ్ ఏయాన్ కి ఒక డౌట్ వస్తుంది. ఏలియన్ల భాషను అర్థం చేసుకోవడంలో ఏమన్నా తప్పు జరిగిందేమో అని. వెంటనే ఇద్దరు కలిసి మళ్ళీ స్పేస్ షిప్ లోకి వెళ్లి హెప్టాస్ తో మీరు చెప్పిన వెపన్ అంటే అసలు అర్థం ఏంటి అని అడుగుతాడు. ఇదిలా ఉండగా మరోపక్క ఒక భయంకరమైన విషయం తెలుస్తుంది. అనుకున్నట్టుగానే ఆ మిలిటరీ బ్యాచ్ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిన మాటలు విని ఎవరికీ తెలియకుండా ఆ స్పేస్ షిప్ లో ఒక బాంబ్ ని ప్లేస్ చేస్తున్నారు అని. కానీ ఈ విషయం అయాన్ అండ్ లూయిస్ కి తెలియదు. ఇంకా వారు హెప్టాస్ తో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే హెప్టాస్ లూయిస్ ని తమ దగ్గరికి పిలిచి ఆ స్క్రీన్ మీద చేతులు పెట్టమని అడుగుతాయి. నిజానికి తనతో వారి లాంగ్వేజ్ లో రాయమని అడుగుతున్నాయి. కానీ తనకి ఎలా రాయాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉండగా సడన్ గా మళ్ళీ విజన్స్ వచ్చాయి. ఏమైందో ఏమో తెలియదు. తను వాళ్ళ భాషలో రాయడం స్టార్ట్ చేస్తుంది.
ఇది చూసిన అయాన్ సర్ప్రైజ్ అయిపోతాడు. కానీ ఇక్కడ ఏం రాసిందన్నది మాత్రం అర్థం కాలేదు. మరోపక్క బాంబ్ టైం అయిపోతుంది. అప్పుడే సడన్ గా హెప్టాస్ ఆశ్చర్యంగా ఒక సింబల్ మాత్రమే కాకుండా అనేక సర్క్యులర్ ప్యాటర్న్స్ ను వరుసగా రూపొందించేస్తాయి. ఇవి చాలా క్లిష్టంగా ఉన్నాయి అండ్ వాటిని ఇంత తక్కువ సమయంలో డీకోడ్ చేయడం అసాధ్యం. అదే ఆలోచనలో ఉండగా సడన్ గా బయట కాల్పులు వినిపించగానే ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉండగా బాంబ్ పేలడానికి కొన్ని సెకండ్ల ముందు హెప్టాస్ లూయిస్ అండ్ అయాన్లను బయటికి తోసేయగానే స్పేస్ షిప్ లో ఒక భారీ పేలుడు సంభవిస్తుంది. అయితే అయాన్ అండ్ లూయిస్ మాత్రం చాలా సేఫ్ గా ఉంటారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆశ్చర్యంగా స్పేస్ షిప్ ఉన్న ప్లేస్ నుంచి కొంచెం పైకి లేచి గాల్లోకి ఎగిరిపోతుంది. ఈసారి మనుషులకు దాన్ని చేరుకోవడం పూర్తిగా అసాధ్యమైపోతుంది. ఇది చూసిన ఆర్మీకి డ్రాప్స్ పడిపోయి ఉంటాయి. ఎందుకంటే మనం వాటి మీద దాడి చేశాం కదా, సో అవి తప్పకుండా రిటర్న్ దాడి చేస్తాయి అని భావించి క్యాంపుల్ని ఖాళీ చేసేందుకు సిద్ధమవుతుంటారు. కానీ లూయిస్ మాత్రం అదేది పట్టించుకోకుండా ఆ ఏలియన్స్ ఇచ్చిన చివరి మెసేజ్ ని డీకోడ్ చేసే పనిలో నిమగ్నం అయిపోయి డీకోడ్ చేస్తూ సడన్ గా నిద్రలోకి జారుకుంటుంది. అప్పుడే తన డ్రీమ్ లో తన కూతురు 12 ఏళ్ల వయసులో కనిపిస్తుంది. ఇంకా కొన్ని డౌట్స్ కూడా అడుగుతూ ఉండగా వెళ్ళి మీ డాడీని అడుగు అని చెప్పి టక్కున మేల్కోగానే అయాన్ తనకు ఒక గుడ్ న్యూస్ ని చెప్తాడు. అవి చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే అన్ని దేశాలు కలిసి పనిచేయాలి అని. అండ్ ఆ హెప్టాస్ ఇచ్చిన వెపన్ అనే పదం నిజానికి ఒక వెపన్ కాదు, టూల్ లేదా గిఫ్ట్. ఇదే విషయాన్ని మొత్తం మిలిటరీ హెడ్స్ కి కన్వే చేయడానికి ట్రై చేస్తూ ఉండగా ఎవరూ కానీ వారి మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆల్రెడీ మిగిలిన దేశం వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోయారు. ఇంకా చైనా అయితే ఆల్రెడీ వార్లోనే ఉంది. హెప్టాస్ కోరుకుంటున్నది ఒకటే, ప్రపంచం మొత్తం ఒకటిగా కలిసి పనిచేయాలి. అప్పుడు మాత్రమే వారి భాషను డీకోడ్ చేయగలరు అని. బికాస్ ఒక్కొక్క స్టేషన్ లో ఒక్కొక్క రకంగా మెసేజెస్ ని కన్వే చేస్తున్నారు. కానీ ఆ విషయాన్ని చైనా అర్థం చేసుకోలేకపోతుంది. అందుకే వారు ఒక పెద్ద ప్రకటన చేస్తారు, ఏలియన్స్ మా దేశం వైపు కదిలితే వెంటనే దాడి చేస్తామని. అప్పుడే సడన్ గా స్పేస్ షిప్ నుంచి ఒక క్యాప్సూల్ భూమి మీదకి వస్తుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఆ క్యాప్సూల్ లూయిస్ ని అందులోకి ఎక్కించుకుని స్పేస్ షిప్ లోకి తీసుకెళ్లిపోతుంది. నెక్స్ట్ మినిట్ అందులో హెప్టాస్ లోని ఒక హెప్టా తన ముందరికి వస్తుంది. అది చూసిన లూయిస్ రెండవ హెప్టా గురించి అడగగానే తనకి అర్థమవుతుంది ఫ్లాష్ లో చనిపోయింది అని. తర్వాత లూయిస్ హెప్టాతో ఒక రిక్వెస్ట్ చేస్తుంది, మిగిలిన అన్ని స్పేస్ షిప్ లొకేషన్స్ కి మెసేజ్ పంపు, ఈ యుద్ధం జరగకుండా ఆపేలా చేయమని. అప్పుడు హెప్టా మళ్ళీ ఒక మెసేజ్ ని ఇస్తుంది, లూయిస్ హ్యావ్ వెపన్ అని. కానీ ఈ వెపన్ అన్నది ఏంటో అర్థం కాక అప్పుడు లూయిస్ ఒక ప్రశ్న అడుగుతుంది, మీరు ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు వెపన్ అంటే ఏంటి అని అడగగానే అప్పుడు హెప్టా తనతో, మేము మానవత్వాన్ని కాపాడడానికి వచ్చాం, 3000 సంవత్సరాల తర్వాత మాకు మానవుల సహాయం కావాలి అని అంటుంది. ఇది చూసిన లూయిస్ షాక్ అయిపోతుంది. 3000 సంవత్సరాలు ఏంటి అని చెప్పి హెప్టాతో మీరు ఫ్యూచర్ ని చూడగలరా అని అడగగానే హెప్టా ఒక్కసారిగా సౌండ్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ మినిట్ లూయిస్ కి మళ్ళీ విజన్స్ వస్తాయి. అందులో తన కూతురు కనిపిస్తుంది. కానీ తను ఎవరు, ఎందుకు కనిపిస్తోంది అర్థం కాక అదే విషయాన్ని హెప్టాను అడగగానే మైండ్ పోయే విషయం ఒకటి చెప్తుంది. అది చూసిన తక్షణం మావా నా ఫ్యూజులు ఎగిరిపోయి బాడీ మొత్తం గూస్ బంప్స్ వచ్చేసాయి. అదేంటంటే లూయిస్ ఫ్యూచర్ ని చూడగలదు. ఇక్కడతో మొత్తం సినిమా ట్విస్ట్ రివీల్ అవుతాయి. అవేంటన్నది తర్వాత ఫ్లోలో చెప్తా. హెప్టా లూయిస్ తో నువ్వే ఈ యుద్ధాన్ని ఆపగలవు, యూజ్ ద వెపన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మినిట్ లూయిస్ కూడా సురక్షితంగా పాడ్ నుంచి బయటకు వస్తుంది. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం కొన్ని విషయాలను క్లియర్ చేస్తాను. దీని తర్వాత వచ్చే అల్టిమేట్ క్లైమాక్స్ చెప్పుకున్నది. మనం మాటలను ఒక క్రమంలో ఒక్కొక్క పదంగా ఆలోచిస్తాం కాబట్టి మన ఆలోచన కూడా అదే విధంగా లీనియర్ గా ఉంటుంది. కానీ హెప్టాపాడ్స్ వ్రాత భాష పూర్తిగా భిన్నం. వారు ఒక వాక్యాన్ని మొదలుపెట్టి ఫినిష్ చేయరు. ఒకేసారి మొత్తం అర్థాన్ని ఒక వలయంలా రాస్తారు, లైక్ ఎ సర్కిల్. అంటే వారు ఏం చెప్పాలనుకుంటున్నారో ముందే రాయడం మొదలు పెడతారు, ఆలోచన చేసి. లింగ్విస్టిక్ దీనిని మీనింగ్ బేస్డ్ లాంగ్వేజ్ అని అంటారు. సౌండ్స్ ని కాకుండా డైరెక్ట్ అర్థాన్ని నేరుగా ఎన్కోడ్ చేసే భాష. ఈ భాషను నేర్చుకుంటే అది కేవలం కొత్త పదాలు నేర్చుకున్నట్టు కాదు, అది మన మెదడులోని ఆలోచన విధానాన్ని కూడా మారుస్తుంది. ఎందుకంటే భాష మన ఆలోచనలకు ఫ్రేమ్ వర్క్ లా పనిచేస్తుంది. అయితే హెప్టాపాడ్స్ భాషలో కనుక ఆలోచించడం మొదలు పెడితే మన మనసు కూడా విషయాలను ఒక్కొక్క దిశగా కాకుండా ఫుల్ పిక్చర్ ని ఒకేసారి చూడడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ భాషను నేర్చుకున్న వ్యక్తికి ముందుగా జరిగే సంఘటనలు ఊహల్లా కాకుండా స్పష్టమైన అనుభూతుల్లా అనిపిస్తాయి. ఈ విధంగా హెప్టాపాడ్స్ భాష మనిషి ఆలోచనలను విస్తరించి భవిష్యత్తు గురించి ఆలోచించే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మనిషి ఏ భాషను చదువుతాడో మాట్లాడతాడో అతని ఆలోచనలు కూడా ఆ భాషలానే మారిపోతాయి. అలానే లూయిస్ ఏలియన్స్ భాషను నేర్చుకుంటున్న కొద్దీ ఆమె ఆలోచన శక్తి కూడా అదే విధంగా మారుతూ వచ్చింది. అందుకే ఆమెకు తన భవిష్యత్తుకి సంబంధించిన విజన్స్ కనిపిస్తున్నాయి. అంటే ఆమె భవిష్యత్తును చూడగలిగే శక్తి పొందింది. అదే ఆమె గిఫ్ట్, ఇంకా అదే ఆ హెప్టాస్ చెప్పిన వెపన్. ఇదిలా ఉంటే చైనా పూర్తిగా ఏలియన్స్ పై దాడి చేయడానికి సిద్ధమవుతుంది. ఇంకా కర్నల్ అయాన్ అండ్ లూయిస్ ని వారి ఇంటికి పంపించడానికి నిర్ణయించుకొని హెలికాప్టర్ ఎక్కించబోతుంటే సడన్ గా లూయిస్ కు విజన్ కనిపిస్తుంది. అందులో ఆమె ఒక పార్టీని అటెండ్ చేస్తుంది. అక్కడే చైనీస్ ఆర్మీ జనరల్ షాంగ్ వచ్చి లూయిస్ తో మాట్లాడుతుంటాడు. అతను లూయిస్ కి ధన్యవాదాలు చెప్తాడు. ఎందుకంటే లూయిస్ అతని పర్సనల్ నెంబర్ కు కాల్ చేసి అతని భార్య చివరి క్షణంలో చెప్పిన మాటలతో అతని మనసు మార్చిందని చెప్తాడు.
లూయిస్ కి ఏం చెప్తున్నాడు అన్నది ఏమీ అర్థం కాలేదు. అప్పుడే ప్రెసెంట్ లో ఉన్న లూయిస్ ని చూస్తాం. తను సడన్ గా మళ్ళీ క్యాంప్ లోకి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక ఫోన్ కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే తనకు ఒక శాటిలైట్ ఫోన్ దొరుకుతుంది. అది తీసుకుని చైనా జనరల్ కి కాల్ చేస్తుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే తనకి ఆ నెంబర్ దొరకడం. నిజానికి తను ఆల్రెడీ ఫ్యూచర్ ని థింక్ చేయగలదు కాబట్టి ఆ చైనా జనరల్ ఫోన్ నెంబర్ ని ప్రెసెంట్ లో ఉన్న ఫోన్ తో కాల్ చేసి ఇంకా ఆ జనరల్ చెప్పిన మెసేజ్ ని తనకి రిపీట్ చేస్తుంది. మాకు చైనా భాష రాదు, తెలుగులో చెప్పు. అదేంటంటే ఈ యుద్ధంలో ఎవరికి విజయం ఉండదు, ఎందుకంటే చివరికి ఒంటరిగా మిగిలేది ప్రేమించిన వారిని కోల్పోయిన వారే అని ఉంటుంది. ఈ మాటలు విన్న వెంటనే చైనా ఆ యుద్ధాన్ని విరమించుకుంటుంది. వేరు దేశాలు కూడా తమ దాడి ప్లాన్లను ఆపగానే ఏలియన్ స్పేస్ షిప్ స్థానాలను మార్చి కొంతసేపటికి పూర్తిగా అదృశ్యమైపోతాయి. ప్రపంచం మొత్తం మళ్ళీ ప్రశాంతంగా మారిపోతుంది. లూయిస్ ఆ తర్వాత ఆ ఏలియన్స్ భాష మీద ఒక పెద్ద పుస్తకాన్ని రాస్తుంది. ఫ్యూచర్ ప్రపంచం కూడా ఈ భాషను అర్థం చేసుకోవాలి అని. దీని తర్వాత సీన్ లో లూయిస్ కి మరో విజన్ వస్తుంది. తన కూతురు మరియు ఆమె భర్త. అక్కడే తెలుస్తుంది లూయిస్ భవిష్యత్తులో పెళ్లి చేసుకునే వ్యక్తి ఇంకెవరో కాదు, అయానీ అని. కానీ లూయిస్ కి ఇప్పటికీ అన్ని తెలుసు. తన కూతురు చనిపోతుంది క్యాన్సర్ తో చిన్న వయసులోనే అని. అన్ని ముందే తెలిసినా కూడా ఆ జీవితం నుంచి పారిపోదు. ఆమె ఆ ప్రేమను, ఆ బాధను, ఆ ప్రయాణాన్ని స్వయంగా ఎంచుకుంటుంది. అదే హ్యానా అన్న పేరుకి ఉన్న లింక్. అదేంటంటే ఇది ఒక ప్యాలెండ్రోమ్. ముందుకైనా వెనకకైనా ఒకటేలా ప్రొనౌన్సియేషన్ వస్తుంది. అరవెల్ సినిమాలో హెప్టాపాట్స్ భాష కూడా అలానే ఉంటుంది. మొదలు ముగింపు అనే కాన్సెప్టే లేకుండా ఒకే అర్థం ఉంటుంది. అలానే హ్యానే అనే పాత్ర ఈ ఆలోచనకు ప్రతీక. జీవితం ఎలా మొదలైనా ఎలా ముగిసినా ఆ ప్రేమ విలువ మారదు. లైక్ భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డ చనిపోతుంది అని తెలిసినా ఆ ప్రేమని ఇంకా పెయిన్ ని అనుభవించాలని నిర్ణయించుకుంటుంది. అందుకే దర్శకుడు ఈ పేరులోనే మొత్తం సినిమా సందేశాన్ని దాచాడు. సో ఇది మా అరైవల్. ఈ మూవీ చూశాక ఇంతే అద్భుతంగా ఉండే మూవీని ఎంజాయ్ చేయాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ మూవీ చూసేసేయండి మామ. అలానే కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ మాత్రం వదలకుండా గుద్దిపా